అబ్బాబ్బాబ్బా గింతగానం ఆనబడ్డాక మనుషులు బతుకుతారా? ఈ జ్వరాలొచ్చి మంచాలనే వాడతారు ఒక్కొక్కరు. అమ్మ ఆనబడుతున్నాయి గానే గరం గరం బజ్జీలు పోయానే మంచి అన్నంలో కలుపుకొని తినచ్చు. నీ తినుట్లా మన ఏం తిను మునిగిందిరా? నీ రాత్రి పాపడాలు కావాలంటే పాపడాలు గోలిచ్చిత్తి, ఇప్పుడు మళ్ళా బజ్జీలు కావాలని పడుతుంది. అది కడుపు లేకుంటే కావురా. అయ్యో ఏమైతుంది, కొంచెం చేసి పెట్టుగానే పోరాడికి పాపం. నీకు తినబుద్ధి అవుతుందని చెప్పలేక భయపడి పోరాడుతోటి చెప్పిస్తున్నావా నల్లి కుట్లోడా? మీరు పెద్ద కలెక్టర్ జాబ్ చేస్తున్నారు, మీకు అన్ని చేసి పెడతా. నాకేమైనా పనా పాటనా? చేత చేసుకుంటా పెట్టిన కొద్దీ మీరు నమ్మది నీడ వండుండ్రి. పని లేదు పాట లేదు గాని ఓ బజ్జీలు కావాలట బజ్జీలు మళ్ళీ తినూరి సక్క కూడ తింటే తినూరు, లేకుంటే అట్టే ఉపాసం ఉండు ఇద్దరికిద్దరు. ఓర్ పోడా, నువ్వు చేసుట నాకు కూడా తిట్లొచ్చగర్రా. నీ తినుట్లా మడవాడ కొంచెం నువ్వు కూడా నోరు అదుపులో పెట్టుకోరా. కోడిగుల కూర అన్నిందట, పోయి తినిపో. బజ్జీలు అప్పుడు సాయంత్రం అలా తెచ్చుకోవచ్చుకో. ఆనలా తిరిగాకరా అంటే తిరిగినావు, ఇప్పుడు ఇప్పుడు సర్దైంది, జ్వరం వచ్చి మునిగింది. ఎట్లున్నా సక్క నీ జ్వరం తక్కువైందా లేదా? తక్కైంది. మీ పోరాడికి జ్వరం వచ్చినట్టున్నది కానీ జల్ది ఇవి పెట్టే దాఖలు పెట్టే. ఇప్పుడు మంచిగా రోజు మొత్తం జ్వరములు, డెంగ్యూ జ్వరం అట, చికెన్ గున్యనట, ఏమో వస్తున్నాయి కొత్త రోగాలని. ఆ రోగాలు పాడుగాని పోయా జల్ది ఇవి పెట్టుకో, లేకుండా పోరాడు మళ్ళా కాళ్ళు చేతులు అన్ని నొత్తాయి. బాగా డేంజర్ ఉన్నదే జ్వరం. ఓ 2 రోజుల నుంచి మొత్తుకుంటున్నానే, పోరాళ్ళ మనవాడ సూదికి భయపడి నేను రాను అంటున్నాడు. ఇక ఇంట్లో గోళీలు ఉండే అదే ఏపిస్తున్నాయా. బయట పోదామంటే కూడా మొత్తం ముసురు పెడుతున్నాయి కానీ ఆనసల్లకుండా 2 రోజులు ఇడతాం లేదు. బయట కాలు పెట్టరాకుంటున్నది కానీ అందుకే ఇంట్లో ఉన్న గోళీలు వాడుతున్నాం ఇప్పటికైతే. సరే పోరాని కొంచెం మంచిగా చూపెట్టే, మొత్తం బక్క అవుతున్నాడు ఉన్నాడు ఒక్క కొడుకు మళ్ళా. సరే నెయ్యాల పోతా ఎట్టనేసి కారు మాట్లాడుకున్నా పోతా. మన నల్లి కుట్లుడైతే పోయిండు, పొద్దుగాల పోయిండు, ఇప్పటికి పత్తగలేడు. రాగానే పోతాను.